హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఎస్బీఐ ఒక కొత్త ఫీచర్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. అదేంటంటే ఎస్బీఐ వాట్సాప్ బ్యాంకింగ్ అని. అంటే ఏం లేదండి, నార్మల్గా మనం ఎస్బీఐ అకౌంట్లో బ్యాలెన్స్ చెక్ చేయాలంటే యోనో కానీ, ఫోన్పే కానీ, గూగుల్ పే కానీ యూజ్ చేస్తాం. అది కొద్దిగా టైం తీసుకుంటుంది. ఇప్పుడు ఎస్బీఐ తీసుకొచ్చిన ఈ ఫీచర్ ఏంటంటే వాట్సాప్లో జస్ట్ హాయ్ అని మెసేజ్ పెడితే కొద్ది సెకండ్లోనే మనకు మన బ్యాంకు యొక్క వివరాలు, అంటే మినీ స్టేట్మెంట్ కానీ, బ్యాంక్ బ్యాలెన్స్ కానీ క్షణాల్లో మనకు ఈజీగా వచ్చేస్తుంది. అంటే ఎలాంటి యాప్స్ ఓపెన్ చేయకుండా జస్ట్ వాట్సాప్లో హాయ్ అని మెసేజ్ పెడితే చాలు. ఈ ఫీచర్ అయితే నిజంగా ఎస్బీఐ కస్టమర్లను బాగా అట్రాక్ట్ చేస్తుందని నేను భావిస్తున్నాను. అయితే ఈ వాట్సాప్ బ్యాంకింగ్ని మనం ఈ సేవలు ఎలా పొందాలంటే మొదటగా దీన్ని రిజిస్టర్ చేసుకోవాలండి. వాట్సాప్ ఎస్బీఐ బ్యాంకింగ్కి రిజిస్టర్ చేసుకోవాలంటే ముందుగా మెసేజ్లోకి వెళ్ళాలి. మెసేజ్లోకి వెళ్ళిన తర్వాత ఒక నంబర్కి మెసేజ్ చేయాల్సి ఉంటుంది. న్యూ మెసేజ్ క్లిక్ చేస్తే ఏ నంబర్కు మెసేజ్ చేయాలో నేను డిస్క్రిప్షన్లో ఆ నంబర్ పెడతాను. 7208 933 148 నంబర్ డిస్క్రిప్షన్లో కూడా పెడతాను. ఈ నంబర్కి మనం మెసేజ్ చేయాల్సి ఉంటుంది. ఏం మెసేజ్ టైప్ చేయాలంటే ఇక్కడ టెక్స్ట్ మెసేజ్ దగ్గర WAREG అని క్యాపిటల్ లెటర్లో టైప్ చేయాలి. WAREG క్యాపిటల్ లెటర్లో టైప్ చేసిన తర్వాత WAREG స్పేస్ మన అకౌంట్ నంబర్ని ఎంటర్ చేయాల్సి ఉంటుంది. నేను అకౌంట్ నంబర్ ఎంటర్ చేస్తున్నాను. అకౌంట్ నెంబర్ని ఎంటర్ చేయాలి. అకౌంట్ నెంబర్ని ఎంటర్ చేసిన తర్వాత ఒకసారి అకౌంట్ నెంబర్ చెక్ చేసుకోండి, మనదేనో కాదు అని చెప్పేసి. ఈ ఎస్ఎంఎస్ని సెండ్ చేయాలి. సెండ్ చేసిన తర్వాత మనకు కన్ఫర్మేషన్ మెసేజ్ వస్తుందండి. ఆల్రెడీ స్క్రీన్ పైన కనిపిస్తుంది. డియర్ కస్టమర్, యు ఆర్ సక్సెస్ఫుల్లీ రిజిస్టర్డ్ ఫర్ ఎస్బీఐ వాట్సాప్ బ్యాంకింగ్ అని చెప్పేసి. అంటే ఇప్పుడు మన యొక్క ఈ వాట్సాప్ బ్యాంకింగ్ అనేది సక్సెస్ఫుల్గా రిజిస్టర్ అయినట్టు ఇక్కడ చూపిస్తుంది. దానితో పాటుగా నెక్స్ట్ వాట్సాప్లో కూడా మనకు స్టేట్ బ్యాంక్ తరపున ఒక మెసేజ్ అయితే వస్తుంది. స్క్రీన్ పైన మీకు కనిపిస్తుందండి, చూడండి. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో డియర్ కస్టమర్, యు ఆర్ సక్సెస్ఫుల్లీ రిజిస్టర్డ్ ఫర్ ఎస్బీఐ వాట్సాప్ బ్యాంకింగ్ సర్వీస్. ఫర్ ఫర్దర్ డీటెయిల్స్ ప్లీజ్ టైప్ హాయ్ ఎస్బీఐ. అంటే ఏం లేదండి, ఇక్కడ సక్సెస్ఫుల్ అయినట్టు మనకు స్టేట్ బ్యాంక్ తరపున కూడా మనకు మెసేజ్ అయితే రావడం జరిగింది. ఇప్పుడు ఈ మెసేజ్లో జస్ట్ హాయ్ అని టైప్ చేయాలి. మనం హాయ్ అని టైప్ చేసి మెసేజ్ని సెండ్ చేస్తే గెట్ బ్యాలెన్స్ ఆర్ మినీ స్టేట్మెంట్, ఇక రెండు ఆప్షన్స్ ఉన్నాయి. మనకు బ్యాలెన్స్ కావాలి కాబట్టి గెట్ బ్యాలెన్స్ అనే ఆప్షన్ని నేను ఇక్కడ క్లిక్ చేస్తున్నాను. చూడండి, మన అకౌంట్కి సంబంధించిన బ్యాలెన్స్ వివరాలు అయితే ఇక్కడ వచ్చేసినాయి. డియర్ కస్టమర్ కింద ఇంకోటి చూస్తుందండి, అంటే ఇంకా వేరే అకౌంట్, అంటే అదే సిఫ్ నెంబర్ కలిగి ఉండి అదే సిఫ్ నెంబర్కి ఇంకొక అకౌంట్ కానీ లింక్ అయి ఉంటే దానికి సంబంధించి కూడా మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవాలని అడుగుతుంది. సో అది అవసరం లేదు కాబట్టి, మనకు లేదు కాబట్టి. ఉంటే ఒకవేళ ఒకటే సిఫ్ నెంబర్కి రెండు అకౌంట్లు ఉంటే ఎస్ అని క్లిక్ చేయండి. లేదు ఒక సిఫ్ నెంబర్కి ఒకటే అకౌంట్ ఉంటే నో అని క్లిక్ చేయండి. సో ఇక్కడ మనకు బ్యాలెన్స్ అయితే క్షణాల్లో వచ్చేసింది, ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్లో వచ్చేసింది. నెక్స్ట్ మినీ స్టేట్మెంట్ కూడా వస్తుంది. ఇక్కడ పక్కన మినీ స్టేట్మెంట్ అనే ఆప్షన్ ఉంది, గెట్ మినీ స్టేట్మెంట్. దాన్ని క్లిక్ చేస్తే మినీ స్టేట్మెంట్ అంటే లాస్ట్ 5 ట్రాన్సాక్షన్స్ మాత్రమే మినీ స్టేట్మెంట్లో వస్తుందండి. ఎక్కడైనా మన ఏటీఎం సర్వీస్లలో కూడా మినీ స్టేట్మెంట్ అంటే లాస్ట్ 5 ట్రాన్సాక్షన్సే వస్తాయి కాబట్టి ఇక్కడ కూడా లాస్ట్ 5 ట్రాన్సాక్షన్స్ మినీ స్టేట్మెంట్ రూపంలో మనకైతే రావడం జరుగుతుంది. ఇది ఫ్రెండ్స్, అంటే జస్ట్ అని మెసేజ్ పెట్టగానే ఎస్బీఐ బ్యాంక్ వాళ్ళు క్షణాల్లో మనకు బ్యాంక్ బ్యాలెన్స్ కానీ నెక్స్ట్ మినీ స్టేట్మెంట్ కానీ ఇవ్వడం జరుగుతుంది. అంటే కొద్దిగా యోనో కానీ, గూగుల్ పే కానీ, ఫోన్పే ఇన్స్టాంట్గా మనం బ్యాలెన్స్ చెక్ చేయాలంటే కొద్దిగా టైం తీసుకుంటుంది. ఒక్కోసారి సర్వర్ కూడా డౌన్ అవుతుంది. అదే వాట్సాప్లో మనం రెగ్యులర్గా వాట్సాప్ యూజ్ చేస్తాం కాబట్టి
జస్ట్ హాయ్ అని పెట్టేస్తే మనకు కావాల్సిన వివరాలు అయితే వస్తాయి. ఎస్బీఐ ప్రవేశపెట్టిన కొత్త ఫీచర్ అండి, చాలా బాగుంది. కస్టమర్లను అయితే నిజంగా బాగా అట్రాక్ట్ చేస్తుంది ఈ ఫీచర్. ఓకే, మరిన్ని అప్డేట్స్ కోసం నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.